తీరం దాటేసరికి ఆ ప్రాంతం కకావికలమవుతుంది. వాటి తీవ్రతను బట్టి నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. 11 ఏళ్ల క్రితం విశాఖ నగరాన్ని తాకిన హుదూద్ తుఫాన్, 7 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాను తాకిన తిత్లీ ఎంతో విధ్వంసాన్ని చేశాయి. ఆ తర్వాత ఇప్పుడొచ్చిన మోంతా అదే స్థాయిలో భయపెట్టింది. అయితే హుదూద్, తిత్లీతో పోల్చితే మోంతా తీవ్రత తక్కువే. హుదూద్ పేరు వింటే విశాఖ వాసులు ఎప్పటికీ వణికిపోతారు. 2014 అక్టోబర్ 12న హుదూద్ తుఫాన్ విశాఖపట్నాన్ని తాకిన సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తూర్పు నౌకాదళం విశాఖ ఓడరేవులో కొద్దిసేపు 245 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విశాఖ నగరం కకావికలమైంది. చెట్లు, స్తంభాలు, హోర్డింగ్లు నేల కొరిగాయి. విశాఖలో పోర్టు, నేవీ, షిప్ యార్డ్, హెచ్పిసిఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ఎయిర్పోర్ట్, ఇతర పరిశ్రమలు దారుణంగా దెబ్బతిన్నాయి. హుదూద్ తుఫాన్ తీరం దాటిన తర్వాత వాయువ్యంగా పయనించి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ మీదుగా నేపాల్ వరకు వెళ్ళింది. హుదూద్ తుఫాన్ ప్రభావంతో మొత్తం 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 21,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇందులో 3వ వంతు నష్టం పరిశ్రమలదేనని అప్పట్లో అంచనా వేశారు. అక్టోబర్ 10న శ్రీకాకుళం జిల్లా బారువా వద్ద తిత్లీ తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో గాలులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచాయి. కొద్దిసేపు 185 కిలోమీటర్ల వేగానికి కూడా చేరాయి. ఈ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాతో పాటు పొరుగునున్న ఒడిశా పైన తీవ్ర ప్రభావం చూపింది. ఏపీ, ఒడిశాల్లో 6,300 కోట్ల ఆస్తి నష్టం వాటిల్గా 127 మంది ప్రాణాలు కోల్పోయారు. హుదూద్, తిత్లీతో పోల్చితే మోంతా తుఫాన్ తీవ్రత తక్కువే, కానీ పరిధి ఎక్కువ. మోంతా తీరం దాటినప్పుడు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒక్కోసారి ఆ వేగం 110 కిలోమీటర్లు కూడా చేరింది. హుదూద్, తిత్లీ వల్ల ఏపీలో కేవలం ఉత్తరాంధ్రలోనే వర్షాలు కురిశాయి. కానీ మోంతా ప్రభావం కోస్తా తీరంలో పాటు రాయలసీమలోనూ ప్రభావం చూపింది. ఇంకా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. హుదూద్ సమయంలో ఋతుపవనాలు బలహీనంగా ఉండడంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి గాలులు తప్ప తేమ తక్కువగా రావడంతో ఉత్తరాంధ్రలో మాత్రమే వర్షాలు కురిశాయి. మోంతాకు బలమైన ఈశాన్య ఋతుపవనాలు తోడయ్యాయి. హిందూ మహాసముద్రంలో తుఫాన్లకు అనుకూల వాతావరణం నెలకొంది. దీనివల్లే మోంతా పరిధి పలు రాష్ట్రాలకు విస్తరించింది.